హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై వీరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు అనుభవజ్ఞుల అదే నిపుణుల చిట్కాలుగా టిప్స్ ఫర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. టిప్స్ ఫర్ స్ట్రెస్ మేనేజ్మెంట్, నిపుణుల అనుభవజ్ఞుల చిట్కాలు, సూచనలు. ఇక వినండి. స్ట్రెస్ మేనేజ్మెంట్ టిప్స్, ఒత్తిడి నిర్వహణ చిట్కాలన్నమాట ఇవి. అవేంటంటే మనసారా నవ్వాలి. మనసారా నవ్వడం అన్ని విధాల ఆరోగ్యదాయకం. మీరు నవ్వుతూ ఇతరులను నవ్వించడానికి ప్రయత్నిస్తే మీకు ఆనందం, ఆహ్లాదం కలగటమే కాక ఇతరుల్ని కూడా ఆనందంగా ఉంచుతారు. మానసిక ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతారు. నవ్వడం వల్ల ఫేషియల్ మజిల్స్, చెస్ట్, భుజాలు, మెడ, స్కల్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. ఇక నడక, వ్యాయామం. ఉదయం పూట నడక మంచిది. అలా కుదరని పక్షాన సాయంత్రం పూట కూడా నడవచ్చు. నడుస్తూ ప్రకృతి అందాలను తిలకించండి. మంచి స్వచ్ఛమైన గాలిని పీల్చండి. అలాగే వ్యాయామం చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవ్వడమే కాకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇక చక్కటి నిద్ర. రోజుకు 6 గంటలు తక్కువ కాకుండా నిద్రపోవాలి. నిద్ర వల్ల మంచి రిలాక్సేషన్ ఏర్పడుతుంది. మనస్సు, శరీరం చక్కగా, ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటుంది. మధ్య మధ్యలో నిద్రాభంగం కలగకుండా చక్కటి గది వాతావరణం, మంచి పడక, మంచి గాలి ఉండేట్లు చూసుకోవాలి. ఇక చల్లటి నీళ్ళతో స్నానం. మీరు ఎక్కువగా మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు చల్లటి నీటితో స్నానం చేసినట్లయితే శరీరం, మనస్సు హాయిగా, ప్రశాంతంగా ఫీల్ అవుతారు. అలా కుదరని సందర్భాల్లో చల్లటి నీళ్లతో కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని కావలసిన మంచినీరు త్రాగి కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం వల్ల ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఇక వీకెండ్ ఎంజాయ్మెంట్ చెయ్యండి. బయటకు వెళ్ళండి. అందుకోసం చక్కటి ప్రణాళికలు వేయండి. అలా కొన్ని కొత్త ప్రదేశాలకు కానీ, మీకు ఇష్టమైన ప్రదేశాలకు కుటుంబ సభ్యులతో లేదా ఫ్రెండ్స్తో వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. అలా చేస్తే మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనండి. సంగీతం, సాహిత్యం అలాంటి కార్యక్రమాలు. మరి కొంతమందికి స్పోర్ట్స్, గేమ్స్, నృత్యం ఇలాంటి ఇష్టమైన కార్యక్రమాల్లో పాల్గొనటం లేదా తిలకించటం. అలా చేయడం వల్ల ఒత్తిడికి దూరం అవుతాం. ఇక వీలు కానప్పుడు ఏదైనా సరే నో అని చెప్పండి. మీ పరిమితులు, పరిధులు మీకున్నాయి. ప్రతి ఒక్కరూ మీతో ఏదో పని చేయించాలని చూస్తారు. అందరినీ సంతోషపెట్టడం అనేది మీకు అలివి కాని పని అని తెలుసుకోండి. ఎదుటి వారి కోసం వారి కోపం వస్తుందనుకొని అందరి సమస్యలు మీ నెత్తిన వేసుకుంటూ ఉంటే మీరు మానసిక ఒత్తిడికి గురవుతారని తెలుసుకోండి ముందు. ఇక టైం మేనేజ్మెంట్, అదేనండి సమయపాలన. ఎవరికైనా 24 గంటల సమయమే ఉంటుంది. అయితే కొంతమంది తమకున్న సమయాన్ని వివిధ కార్యక్రమాలకు చక్కగా ఉపయోగించుకుంటారు. అలా కాలాన్ని సద్వినియోగపరిచే స్కిల్ మీలో ఉంటే ఒత్తిడిని అధిగమిస్తారు. అంటే మీరు ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తారో ఒక ప్రయారిటీ లిస్ట్ ప్రతిరోజు రాసుకోవాలి. ముందు ఏ పని చెయ్యాలి, రెండో ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి అనే అంశాలు ముందుగా నిర్ణయించుకోవాలి. దాని ప్రకారం మీ పనులు సక్రమంగా నిర్వహించుకుంటే ఒత్తిడి ఏర్పడకుండా ఉంటుంది. కొన్ని పనులు అర్జెంట్,
అలానే అర్జెంట్ కానివి ఉంటాయి. మరికొన్ని ముఖ్యమైనవి, ఇంకొన్ని ముఖ్యమైనవి కానివి ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో వాటి ప్రాధాన్యత గుర్తించగలిగితే మీకు ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఇక ఏదైనా ప్రణాళిక, ప్లానింగ్ ప్రకారం నిర్వహించుకోవాలి. మనకు రకరకాల లక్ష్యాలు ఉంటాయి. అయితే వాటిని ఎలా చేరుకోవాలి, ఎలా చెయ్యాలి అనే విషయంలో అనేక సమస్యలు ఏర్పడుతుంటాయి. మనం ఒక చక్కని ప్రణాళికను ఏర్పరచుకున్నట్లయితే ఆ ప్రణాళిక ప్రకారం ఈజీగా ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ కొంతమంది ఎటువంటి ప్రణాళిక లేకుండా పనులు తలపెడుతుంటారు. ఇటువంటి వారు ఎంతో ఒత్తిడికి లోనవుతుంటారు. కనుక మీరు ఏది చేయాలన్నా మంచి ప్రణాళిక వేసుకోవటం మర్చిపోవద్దు. ఇక ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అదే ఉద్వేగ ప్రజ్ఞ, అదంటే అదంటే ఏమిటనే మీలోని ఎమోషన్లను బ్యాలెన్స్ చేసుకునే ప్రజ్ఞ మీలో ఉండాలి. ప్రతి ఒక్కరికి భావోద్వేగాలు ఉంటాయి. అయితే వాటిని సక్రమంగా ఉపయోగించుకున్నట్లయితే ఒత్తిడికి లోను కాకుండా ఉంటాం. మీరు ఇతరులపై కోపం ప్రదర్శించాలనుకున్నప్పుడు అది మీకు, మీ తోటి వారికి మధ్య సంబంధ బాంధవ్యాలు చెడిపోకుండా ఉండే విధంగా సున్నితంగా ఉండాలి. అలా కాకుండా అవతలి వారిని బాధించే విధంగా ఉన్నా, లేదా మీరు అతిగా భావోద్వేగానికి గురైనా అప్పుడు ఒత్తిడి మిమ్మల్ని వెంబడిస్తుంది, వెంటాడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక పాజిటివ్ థింకింగ్, ఏదైనా సరే సానుకూల ఆలోచన చెయ్యాలి. ఆశావహ దృక్పథంతో ఉన్న వ్యక్తుల్లో సహనం ఎక్కువగా ఉంటూ వారు ఎలాంటి సమస్యలు ఎదురైనా చాలా సున్నితంగా ఆ సమస్యలకు పరిష్కారాలు కనుగొంటారు. వారిలో ప్రోయాక్టివ్ బిహేవియర్ ఉంటుంది. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు చక్కగా నిర్వహిస్తారు, చక్కబెట్టుకుంటారు. వారి ఆలోచనలు, ఆచరణ ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇలాంటి వారిలో ఒత్తిడి ఏర్పడకుండా ఉంటుంది. ఒకవేళ ఒత్తిడి ఏర్పడ్డా దాని నుంచి బయటపడగల నేర్పు కూడా అలాంటి వారిలో ఉంటుంది. అదే పాజిటివ్ థింకింగ్, సానుకూల ఆలోచన కలిగి ఉండటం అన్నమాట. ఇక స్కిల్ నాలెడ్జ్ అనే దాని విషయంలో, ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగంలో మీకు మంచి నైపుణ్యం ఉండాలి. అలాగే ఆ పనిలో మీకు నాలెడ్జ్ కూడా బాగా ఉండాలి. అలా మీలోని నైపుణ్యాలను పెంచుకోకుండా ఉంటే మీరు తరచుగా ఒత్తిడికి గురి అవ్వక తప్పదు. మీరు మీకు ఇచ్చిన పనుల్ని సరిగ్గా చేయలేకపోవటం, సరైన సమయంలో మీరు మీ బాస్కి ఆ పనిని అప్పగించలేకపోవటం, తద్వారా ఒత్తిడికి లోనవటం జరుగుతుంటుంది. కనుక స్కిల్ నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి ఎవరికి వారం. ఇక అసర్టివ్నెస్ అనేది చాలా ముఖ్యం. అది మన బిహేవియర్లో, అదే మన ప్రవర్తనలో ఉండాలి. అసర్టివ్ బిహేవియర్ అంటాం దాన్ని. అదేంటంటే దృఢమైన ప్రవర్తన. అది ఎలా? మీరు ఎగ్జిక్యూటివ్ కావచ్చు, లేదా ఆ క్రింది స్థాయి వ్యక్తి కావచ్చు. మీ ప్రవర్తన అసర్టివ్గా ఉండాలి, అదే దృఢంగా ఉండాలన్నమాట. అంటే ప్రతి వ్యక్తిలోనూ 3 రకాలైన ప్రవర్తనలు ఉంటాయి. అంటే ప్యాసివ్ బిహేవియర్, అగ్రెసివ్ బిహేవియర్, అలాగే అసర్టివ్ బిహేవియర్. అగ్రెసివ్ బిహేవియర్ వల్ల ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్స్ దెబ్బతింటాయి. అలాగే ఎవరైతే అగ్రెసివ్గా ఉంటారో వారు మానసికంగా, శారీరకంగా, ఎమోషనల్గా అప్సెట్ అవుతారు, తొందరగా ఒత్తిడికి గురవుతారు. ఇక ప్యాసివ్ బిహేవియర్ అది ఆమోదయోగ్యం కాదు. అది ఇతరుల ఆత్మాభిమానాన్ని కించపరుస్తుంది. కనుక ఇతరులని అభిమానించి గౌరవించేది, అంతేకాక వారి ఆత్మాభిమానాన్ని పెంపొందించేది అసర్టివ్ బిహేవియర్. దాన్ని అనుసరించడం వల్ల ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఏర్పడి ఒత్తిడి లేకుండా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, ఆఫీసులో మీ తోటి ఉద్యోగస్తుల మధ్య కానీ అసర్టివ్నెస్, అదే దృఢమైనటువంటి భావన అనేది ఒత్తిడి లేకుండా చేస్తుంది. ఉదాహరణకు, మీ అభిప్రాయం బాగుంది, మీరు చెప్పింది కూడా పరిశీలించాల్సిన అంశమే, నేను ఇలా అనుకుంటున్నాను, మీరు ఈ విషయంలో ఎలా స్పందిస్తారు, ఇలా సంభాషణ కొనసాగితే
ఇద్దరి మధ్య అనుబంధం బాగుంటుంది. ఇక డెలిగేషన్, అన్ని పనులు మీరొక్కరే చేయాలనుకోవటం సాధ్యం కాదు. ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ కొన్ని పనులను మీరు ఇతరులకు కేటాయించాలి. అదే డెలిగేషన్. ఆయా పనుల ప్రాధాన్యతను బట్టి మీ క్రింది ఉద్యోగులకు, అసిస్టెంట్స్కు, అలాగే ఇంట్లో అయితే కొన్ని పనులు ఇతర కుటుంబ సభ్యులకు కేటాయించడం వల్ల పని పంచబడుతుంది. దీనివల్ల ఒత్తిడి కూడా ఏర్పడదు. ఇక సానుభూతి గలమైనటువంటి విషయంగా మనం ప్రతిదాన్ని చూడాలి. ఇతరులు ఉన్న పొజిషన్లో మీరు ఉంటే ఎలా ఫీల్ అవుతారు అనే కోణంలో ఆలోచిస్తే అదే సానుభూతి గుణం. అలా ఆలోచిస్తే మీ ఆలోచన ధోరణి సవ్యంగా ఉంటుంది. అప్పుడు మీరు ఇతర వ్యక్తులతో అనుబంధం సవ్యంగా నిర్వహించగలుగుతారు. ఎంపతి ఫీలింగ్ మనిషిని ఒత్తిడికి గురి కాకుండా చేస్తుంది. అదే సానుభూతి తత్వం అన్నమాట. ఇక డెడ్ లైన్స్, మీ ఆఫీసులో మీకు ఇచ్చిన జాబ్ ఆఖరి క్షణం వరకు పూర్తి చేయకుండా ఉంటే 11th అవర్ టెన్షన్కు గురవుతారు. దాంతో మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది. అందుకే మీరు చేయాల్సిన పనులు డెడ్లైన్కు ముందే ముగించండి. ఇక కుటుంబ సభ్యులతో సరదాగా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడపటం చాలా చాలా ఆరోగ్యకరమైన విషయం. ఇలాంటి వారు ఎంతో కాన్ఫిడెంట్గా సరదాగా ఉంటారు. అందరితో మంచి కమ్యూనికేషన్, సత్సంబంధాలు ఉంటాయి. దాంతో ఒత్తిడి అనేది మీ దగ్గరికే రాదు. ఇక మీ లైఫ్ పార్ట్నర్తో ఎలా ప్రవర్తించాలనే దాని విషయంలో ఆఫీసులో బిజీ షెడ్యూల్తో ఇంటికి లేటుగా వచ్చి హడావుడిగా మీ కార్యక్రమాలు ముగించుకొని మంచం మీద మౌనంగా పడుకుంటే మీ పార్ట్నర్తో మీకు మంచి రిలేషన్స్ ఎలా ఉంటాయి? అందుకు మీ లైఫ్ పార్ట్నర్కు కొంత టైం కేటాయించాలి. తప్పకుండా మాట్లాడాలి. అభినందించాల్సినప్పుడు అభినందించాలి. ప్రేమించటం నేర్చుకోండి. ముద్దు ముచ్చట్లతో ఆనందంగా గడపండి. అలాంటప్పుడే ఒత్తిడి అనేది మీ దరికి చేరదు. అది మీ నుండి పరారైపోతుంది. ఇక పిల్లలతో ఎక్కువ ఆనందం ఎంతో ముఖ్యం. అది గమనించండి. మీకు పిల్లలు ఉన్నారా? అయితే పిల్లలతో ఆఫీసు నుంచి ఇంటికి రాగానే వారితో మాట్లాడండి. వారి ఎమోషన్స్, వారి అభిరుచులు, వారితో కలిసిపోండి, ఆడుకోండి, ఆనందించండి. వారు చిన్నపిల్లలైతే ఎత్తుకోండి, ముద్దాడండి. టీనేజర్స్ అయితే వారితో స్నేహితులుగా మారిపోండి. ఇక ఒత్తిడిని మీరు దగ్గరికి కూడా రానివ్వరు. అలాంటి పరిస్థితి ఉంటుంది మీకు. ఆ స్నేహభావం కానీ ఆ పిల్లలతో లాలించటం అనేటువంటి విషయాలతో ఆనందం పెరుగుతుంది. ఇక బుక్ రీడింగ్, పుస్తకాలు చదివే అలవాటు మిమ్మల్ని అనేక విషయాల వైపు ఆలోచింపజేస్తుంది. మీలో విజ్ఞానంతో పాటు క్రియేటివిటీ, ఆనందం కలుగుతాయి. ఇది మీకు ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక ఫోటో ఆల్బమ్ ఉంటారా? అది చాలా అద్భుతమైనటువంటి తీపి గుర్తులన్నమాట. మీరు టెన్షన్ ఫీల్ అవుతున్నారా? మానసికంగా గజిబిజిగా ఉందా? ఆలోచనలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? అలాంటప్పుడు మీ ఇంట్లో ఆల్బమ్ ఒకసారి తీయండి. ఎన్నో ఫోటోలు, చిన్నప్పటి మీ అనుభూతులు పరిశీలించండి. ఆనాటి జ్ఞాపకాల్లోకి మీ అంతట మీరే ప్రవేశిస్తారు. హాయిగా ఫీల్ అవుతారు. అలా ఆల్బమ్, ఫోటో ఆల్బమ్ మీకు ఎంతో రిలీఫ్నిస్తుంది. మీ టెన్షన్ని రిలీఫ్ చేస్తుంది. ఇక గార్డెనింగ్, మీ ఇంట్లో గార్డెన్ ఉందా? పూల కుండీలు చక్కగా సర్దండి, వాటికి నీరు పోయండి. అలా మీరు ఒక అరగంట సమయాన్ని పూల మొక్కలతో గడపండి. ఎంతో రిలాక్స్గా ఫీల్ అవుతారు. ఇక మ్యూజిక్ వినటం కూడా మనకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. మీకు ఇష్టమైన సంగీతాన్ని వింటుంటే మీరు ఎంతో ప్రశాంతతకు లోనవుతారు. ఒంటరిగా ఆలోచించేదానికన్నా ఓ మంచి సంగీతం వింటే ఆ పాటలోని సాహిత్యము, సంగీతము మధురమైనటువంటి అనుభూతినిస్తూ ఎంతో హాయిగా మనస్సును నింపుతుంది. ఇక ఆఫీసు, ఇల్లు వాటిని పరిశుభ్రతగా ఉంచటం, మనల్ని
ఎంతో ఆనందకరమైన వాతావరణాన్ని మన మనస్సులో నింపుతుంది. అది ఆఫీస్ కావచ్చు, ఇల్లు కావచ్చు. చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గోడలకు మంచి రిలాక్స్డ్‌గా ఉన్న కలర్స్ వాడాలి. వస్తువులు, టేబుల్స్, పుస్తకాలు, బట్టలు ఇవన్నీ చిందరవందరగా ఉండకూడదు. ఇల్లు, ఆఫీసు మంచి వాతావరణం స్ఫురించాలి. పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్ఫూర్తివంతమైనటువంటి రంగులు, చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ వాటిని ఉంచుకొని ఆ విధంగా మానసిక ఆనందాన్ని పొందవచ్చు. ఇక టెలిఫోన్ కాల్స్, మీ సెల్ ఫోన్ కాల్స్ను పరిమితం చేసుకోండి. ఎక్కువ సమయం పిచ్చాపాటి విషయాలతో, విపరీతమైన కాల్స్తో ఉక్కిరిబిక్కిరి అయిపోవద్దు. కాల్స్కు హద్దులు పెట్టండి. అలా ఉంటేనే ఎంతో ప్రశాంతత, మానసిక ఉపశాంతి కూడా ఉంటుంది. ఇక ఫైల్, టేబుల్ మేనేజ్మెంట్. ఆఫీసులో మీ టేబుల్ మేనేజ్మెంట్పై శ్రద్ధ వహించండి. ఫైల్స్ ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకుంటే, మీ టేబుల్పై ఏ ఏ ఫైల్స్ మీ దగ్గర ఉండాలో, ఏ ఫైల్స్ దాచిపెట్టాలో, వాటిని ఆర్డర్ నెంబర్ ఎలా ఉండాలి, తిరిగి వాటిని తీయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఇలాంటివన్నీ జాగ్రత్తగా మేనేజ్ ఫైల్స్ టేబుల్ మేనేజ్మెంట్ అంటాం. తద్వారా మనకి ఏమాత్రం స్ట్రెస్, స్ట్రెయిను అనిపించవు. ఇక కమ్యూనికేషన్ స్కిల్స్గా ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ కమ్యూనికేషన్స్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. కమ్యూనికేషన్ సరిగా లేకుంటే చాలా టైం గ్యాప్ ఏర్పడుతుంది. ట్రాన్సాక్షన్స్ కూడా దెబ్బతింటాయి. దాంతో ఒత్తిడి అధికమవుతుంది. మంచి కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోండి. తద్వారా స్ట్రెస్ అనేదే దరికి చేరదు. ఇక టైప్ ఏ పర్సనాలిటీ నుంచి టైప్ బి పర్సనాలిటీకి మారాలి ఎవరికి వారం. కార్డియాలజిస్టులు వ్యక్తుల్లో టైప్ ఏ అని, టైప్ బి పర్సనాలిటీ అని 2 రకాలుగా గుర్తించారు. టైప్ ఏ పర్సనాలిటీ గల వ్యక్తులు ఎక్కువ టెన్షన్కు గురవుతారు, ఎప్పుడు హర్రీబర్రీగా ఉంటారు. దీంతో వారు స్ట్రెస్కు ఈజీగా లోనవుతారు. అలాగే టైప్ బి పర్సనాలిటీ వారు నిదానంగా ఆలోచిస్తూ, సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ వారి వారి పనులు చక్కదిద్దుకుంటారు. వీరిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీరు రిలాక్స్డ్గా పనులు చేస్తారు. దీనిని గురించి మరింత వివరంగా మీరు మీ వ్యక్తిత్వంలో అనే దాంట్లో వ్యక్తిత్వాన్ని అభివృద్ధిపరుచుకునే విషయాలుగా చదువుకోండి. ఇక ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ అనే దాని విషయంలో కూడా ఈ స్ట్రెస్కు దూరంగా ఉండవచ్చు. ఇతరులతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి అనే అంశంపై కూడా మనకు ఏర్పడే ఒత్తిడి ఆధారపడి ఉంటుంది. నిత్యం మనం ఒకరిపై ఒకరం ఆధారపడి ఉంటాం. సమాజం అది. ఇలాంటి సందర్భంలో ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటే మనం ఇతరులను సంతోషంగా ఉంచటమే కాకుండా మనం కూడా సంతోషంగా ఉంటాం. ఇక ఇంట్రాపర్సనల్ రిలేషన్ అదేంటంటే మన మనసుతో మనకు ఉండే సంబంధాన్ని ఇంట్రాపర్సనల్ రిలేషన్ అంటారు. అంటే మన మనస్సుని మనం ఎలా నియంత్రించుకుంటున్నాం, మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఎటువంటి అభిరుచులు కలిగి ఉన్నాం, మన లావాదేవీలన్నీ సవ్యంగా జరుగుతున్నాయా, నా బాధ్యతలు నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నానా అనే ఆలోచనల్ని మనం నిరంతరం మనల్ని మనం గమనించుకోవాలి. ఈ రిలేషన్ సక్రమంగా ఉన్నట్లయితే ఏమాత్రం ఒత్తిడి లేకుండా జీవించగలుగుతాం. ఇక అంతర్మదనం అనేది అసలే వద్దు. ఏదైనా సరే ఓపెన్ అవ్వండి. ఏదో ఒక సమస్యపై మీలో మీరు తర్కించుకుంటూ బాధపడేదానికన్నా మీ స్నేహితులకు లేదా మీ దగ్గర వారికి, మీ లైఫ్ పార్ట్నర్కు ఆ సమస్య వివరించండి. మీకు సొంతంగా పరిష్కారం దొరకని విషయాలకు ఇతరుల అనుభవాల నుంచి పరిష్కార మార్గాలు కూడా లభిస్తాయి. ఆ అనుభవాలే మనకి ఎంతో స్ఫూర్తినిస్తాయి. అందుకే మనలో మనం మానసికంగా కుంగిపోవటం కన్నా మిత్రులతో, హితేషులతో మన ఆలోచనల్ని, మన అనుమానాలని వాటిని పంచుకుంటూ ఉంటే చాలా రిలాక్స్ అవుతాం. ఇదండి, ఇవన్నీ కూడా టిప్స్ ఫర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనే ఈ అంశం నిపుణుల, అనుభవజ్ఞుల చిట్కాలను
సూచనల మేర మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా టిప్స్ ఫర్ స్ట్రెస్ మేనేజ్మెంట్. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. విన్నారుగా. ధన్యవాదాలు.